బ్రో ఆ! బాగున్నాను. బ్రో బెట్టింగ్ యాప్‌ల మీద మీరు అభిప్రాయం? బ్రో మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు బ్రో సొసైటీకి. నేను అదొకటైతే చెప్పగలను. ఎవరండి ఇలా అన్ ఈ టైంలో ఎవరండి వేరే వాళ్ళు అసలు హెల్ప్ చేసే వాళ్ళే ఉండరు కదా! ఇన్‌ఫ్లుయెన్సర్ అంతా వాళ్ళ సెల్ఫిష్ గురించి చూసుకుంటారు. మీరు చాలా అవ్ హెల్ప్ చేస్తున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ మీరు కొద్దిగా టేక్ కేర్ అండి. ఓకే. ఆ! మీ ఇప్పుడు నాకు పెళ్ళం హ్మ్. ఉంటే, ఆ పెళ్ళం అంటది, "బొక్కాయి ఏటా 30,00,000 ఉన్నయి నీ యమ్మ నాకు బోలెడు అప్పులున్నాయి" అంటది. పిల్లలున్నారంటే స్కూల్ పిల్లల ఫీజు కట్టాలి అంటారు. నాకు పెళ్ళం, ఇల్లు, వాకిలి ఏటి లేదు కాబట్టి సొసైటీ అన్నాను. ఒకళ్ళ పెళ్లయితే నేనెందుకిత్తాను? నాకు దోలా ఏటి డబ్బులివ్వడానికి? చెప్పు. అది పెళ్లి, ఆకిలి అదే లేదు అదే గాబట్టి ఒంటికే సంటుకొమ్మగాను కాబట్టి. అది. హ్మ్. అంతే. అదొకటి. ఇప్పుడు ఇంకోటండి మీరు ఇంకోటి నా రిక్వెస్ట్ ఏందంటే చాలా మంది ఫ్యామిలీస్ చూస్తున్నారు మీ వీడియోస్. అబ్సల్యూట్‌లీను. నేను మీకు 2020 నుంచి పెద్ద ఫ్యాన్‌ని. బట్ యాక్చువల్లీ మీరు మాట్లాడేటప్పుడు ఆ బూత్ మాటలు కొద్దిగా తగ్గించండి. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరూ బీప్లేస్తున్నాను చూస్తారు. బ్రో. నేను చెప్తుంటా. నేను ఆ! అన్నిట్లికి బీప్లేస్తున్నాను. అవునవును. ఆ హ్మ్. బీప్‌లన్నీ ఇప్పటి వరకు అన్నిట్లికి బీప్‌లున్నాయి. ఎక్కడా లేదు. కొన్ని ఆ! కొన్ని నేను ఎడిటింగ్‌లో మిస్ అయిపోతే అది బూతొస్తది. అది హ్మ్. తప్పదు. నేను తెలుసుకొని ట్రిమ్ చేసేస్తాను. నేనైతే ఆగట్లేదు. ఎందుకంటే ఎన్ని మా ఇంట్లో రోజులయింది చెప్పు? ఆ! ఆ! ఎన్ని అవునవును. రోజులయింది? ఇప్పుడు నెల అబ్సల్యూట్‌లీ. రోజులయిపోయింది నేను హ్మ్. ఆపేసి. ఆ! ఆ! బట్ మీరిలా ఇదైతే కంటిన్యూ చేయండి. వన్స్ మీరు స్టాప్ చేస్తే ఈ బెట్టింగ్ మన ఇన్‌ఫ్లుయెన్స్‌లే స్టార్ట్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళు మన బూతులు ఆంధ్ర ఆడవాళ్ళ సైడ్ కాదు. బూతులు పక్కన హ్మ్. పెడితే, బూతుల వల్ల చచ్చిపోయేవాడు ఎవడు ఉండడు గానీ, అది మార్చుకుంటే మాడుకోతాం. కానీ బెట్టింగ్ వల్ల ఆ! ప్రాణాలే పోతున్నాయి. అది ఇంపార్టెంట్. ఆ! బూత్ అవును. పక్కన పెట్టు. అవును. అది అవునవును. బూతోని బుర్ర చెప్తాం. మీరు వన్స్ స్టాప్ చేస్తే మనోళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. ఆ! ఇప్పుడనుకోండి అందరూ మరి ప్రతి ఒక్కరు అసలు అచ్చే మా భయ్యాసని యాదవ్, మా హర్ష సాయి, మా వోళ్ళంతా గ్యాంగ్ అంతా ఉన్నారు రెడీగా. మరి హ్మ్. ఆడెప్పుడు ఆపుతారో స్టార్ట్ చేయండిరా మళ్ళీ అనడానికి. అమ్మో! కోట్లలో అవునవును. ఆదాయం. ఇప్ మీరిప్పుడు అట్లా జస్ట్ స్టాప్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు స్ స్టార్ట్ చేస్తారు. అదే ఆ! ఇప్పుడైతే చూడండి అసలు ఒక్కరు కూడా దరిదాపు కూడా ఎళ్ళట్లే. అవును. ఏంటంటే మనం ఎప్పుడు ఫీల్డ్‌లో నా ఉన్నాం గదా! పేరొచ్చేసి మనం ఆ! ఫీల్డ్‌లో ఉన్నాము. గవర్నమెంట్ సిట్ హ్మ్. కమిటీ అక్కడ ఆ తెలంగాణలో చేద్దామంటే సిట్ ఉంది 91 రోజులు. ఇక్కడ ఆంధ్రాలో అవునవును. చేద్దామంటే ఈళ్ళు ఆ! హ్మ్. అది చేత్తే మీ ఎక్కడికెళ్ళిపోవాలి. అంతరిక్షంలోకెళ్ళి చేసుకోవాలి. భయం. మీరు మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడైనా సరే, మధ్యలో అప్పుడప్పుడు ఇలా ఆ! గలిపిస్తా ఉండండి. అప్పుడు అప్పుడప్పుడు ఓకే. ఇప్పుడిప్పుడు నాకు పని పాట లేదు. 5 సంవత్సరానికి ఒకసారి. ఆ! అది ఈ సంవత్సరంతో అయిపోయింది. ఇంక నెక్స్ట్ సంవత్సరం కూడా నేను చేయను. నా వల్ల నాకు ఓపిక లేదు నాయనా. మీకు దండం నాయనా. మీకేమి మీరందరూ బానే ఉంటారు. నాకే రంగు మొగులు ఎక్కువైపోతుంది నాకు. అవును. ఎయిర్‌పోర్ట్‌లో నిజమే దిగినంటే అది కత్తిలే అదైతే. కాదు రంగు మొగులు ఎయిర్‌పోర్ట్‌లో దిగినంటే కత్తులెట్టుకొని ఉంటారు ఒక్కొక్కడును. ఆళ్ళకేం తెలుసు? అన్న నీకేమి లేదు. మీకోసం మేము ఉన్నామన్న. ఓకేనా? డోంట్ వరీ అన్న. మీకోసం ఎక్కడి దాకానో వస్తాం. ఎవడొత్తాడు? ఎవడు రాడు నాన్న. మీకోసం నేనున్నామని ముందుకెళ్ళండి అని చెప్తే వెనక్కి చూస్తే ఎవరు ఉండరు. ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్‌లో ఒకటి శిలావిగ్రహం, లే వైజాగ్‌లో ఒక శిలావిగ్రహం ఉంటది. నా అన్వేషణ కిందన ఆటగాడు. ఆ రోజుల్లో పోరాడాడు గట్టిగా పోయాడు పైకి అంటది. నాకొద్దమ్మా. నేను ఓకే. మోనార్క్ నన్నెవ్వడు మోసం చేయలేరు. నేను చచ్చినా చేయను. బట్ ఇదే 25 ఇ తర్వాత నేను ముట్టుకోను. దేవుడొచ్చినా చెప్పినా నేను ముట్టుకోను. గుర్తుంచుకో. అంతే చాలు. ఈసారే నాకు తెలిసి మీరు చాలా అయిపోద్ది. వరకు ఈ ఇన్‌ఫ్లుయెన్స్ ఈ చేశారు. ఈ 2025 నాకు తెలిసి అయిపోయింది. నాకు ఒక ఎండ్ కార్డ్ రావాలి. అంతవరకు నేను జేత్తాను. ఎండ్ కార్డ్ అంటే నాకు తెలుసు. ఆ ఆ! ఎండ్ కార్డ్ ఆ! మీరు ఎలాగనేసి. 60, 70% మీరు చాలా వరకు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో దట్ చాలా మందికి అవేర్‌నెస్ వచ్చేసింది ఇప్పటికి. ఇప్పుడు ఎవరైనా బెట్టింగ్ యాప్‌లో ఏదైనా క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేది మీదే. మీ అవేర్‌నెస్ వీడియోస్ వస్తున్నాయన్నమాట. చాలా మందికి నాకు తెలిసి 60-70% కొద్దిగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఎవరు అవుతున్నారు. ఎళ్లరు నాకు తెలిసి యూత్ అంతా ఎవరనే అనుకుంటున్నాను నాకు ఇప్పుడు, తెలిసినంత వరకు. ఇప్పుడు ఈ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ 'బిగ్ బాస్' ఓళ్ళు, ఈ 'జబర్దస్తోళ్ళు' ఎవ్వరు ఎక్కడ చేయట్లేదు. చేసేవాళ్ళు లేకపోతే నొక్కేవాడు ఉండడు. ఇప్పుడు లింకులు ఎక్కడ ఎవరిచ్చి ఇప్పుడు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ఓపెన్ చేసినా ఏ యూట్యూబ్‌లోని, ఏ ఇన్‌స్టాగ్రామ్ చేయట్లేదుగా. అవునవును. అవును. ఓన్లీ ఎవరు వచ్చేది పాపప్ వేరే యాడ్‌లు వస్తున్నాయి. పాపప్‌లు పాపప్ యాడ్‌లు వస్తున్నాయి. పాపప్ యాడ్‌లు ఏంటంటే హ్మ్. కష్టం దాన్ని. దాన్ని ఎగరేసుకోవడం కష్టం. ఎనీవే హ్మ్. జై సాయిరాం. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. హ్మ్. హ్మ్. యాహ్! 2 అరటిపళ్ళు కొనుక్కున్నాను. ఇదొకటి.